బ్రేవ్ లిటిల్ స్క్విరెల్. ది పీస్ఫుల్ గ్రోవ్. పచ్చటి తోటలో వివిధ జంతువులు సామరస్యపూర్వకంగా కలిసి జీవిస్తాయి. వాటిలో నట్టి అనే చిన్న ఉడుత కూడా ఉంది. నట్టి తన శక్తివంతమైన మరియు ఉల్లాసభరితమైన స్వభావానికి ప్రసిద్ధి చెందింది. కాని అతని పరిమాణం మరియు బలం లేమి కారణంగా తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది. గ్రోవ్ యొక్క నివాసితులలో బస్టర్ ది బేర్, జారా ది జీబ్రా, ఒల్లీ ది ఔల్ మరియు టిల్లీ ది టార్టాయిస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం గ్రోవ్ గ్రేట్ గాదరింగ్ అనే గొప్ప ఈవెంట్ను నిర్వహిస్తుంది. ఇక్కడ జంతువులు తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తాయి మరియు సమాజానికి దోహదపడతాయి. ఒకప్పుడు విస్తారమైన నీటి వనరులు ఎండిపోవడంతో ఒకరోజు ఆకస్మిక సంక్షోభం కారణంగా విపత్తు సంభవించి దానిలో పాల్గొనాలని కలలు కంటుంది బస్టర్, జారా, ఒల్లీ మరియు టిల్లీ కొత్త నీటి వనరులను ఎలా కనుగొనాలో చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నట్టి మీటింగ్ కు హాజరవుతుంది, కానీ చాలా చిన్నదిగా మరియు దానితో సంబంధం లేనిదిగా భావిస్తుంది. ఒల్లీ ది ఔల్ సుదూర పర్వతానికి సాహసయాత్రను సూచించింది. అక్కడ దాచిన వసంతం ఉందని పుకారు ఉంది. ప్రయాణం ప్రమాదకరమైనది, ధైర్యం, దృఢత్వం మరియు జట్టు కృషి అవసరం. పెద్ద మరియు బలమైన జంతువులు సాహసయాత్రను ప్లాన్ చేయడం ప్రారంభిస్తాయి, అయితే నట్టి వదిలిపెట్టినట్లు అనిపిస్తుంది. నట్టి యొక్క సంకల్పం అతనికి సందేహాలు ఉన్నప్పటికీ నట్టి సహాయం చేయడానికి నిశ్చయించుకున్నాడు. పర్వతాల గుండా పాత బాటల గురించి తన తాత చెప్పిన కథలు అతనికి గుర్తున్నాయి. నట్టి తనకు చేతనైన రీతిలో సహాయం చేయాలనే ఆశతో సాహసయాత్రను రహస్యంగా అనుసరించాలని నిర్ణయించుకుంటాడు. ప్రయాణం ప్రారంభం కాగానే బస్టర్ తన బలాన్ని ఉపయోగించి మార్గాలను క్లియర్ చేస్తాడు. జారా తన వేగంతో ముందుకు సాగుతుంది మరియు ఒల్లీ పై నుండి మార్గదర్శకత్వం అందిస్తుంది. అయినప్పటికీ సమూహం ఇరుకైన అంచులు, ప్రమాదకరమైన లోయలు మరియు దట్టమైన అండర్ బ్రష్లతో సహా అనేక అడ్డంకులను ఎదుర్కొంటుంది. నట్టి యొక్క చిన్న పరిమాణం మరియు చురుకుదనం అతన్ని ఈ సవాళ్లను అధిగమించడానికి అనుమతిస్తాయి మరియు అతను సురక్షితమైన మార్గాలను గుర్తించడం మరియు దాచిన షార్ట్ కట్లను కనుగొనడం ద్వారా సమూహానికి తెలివిగా సహాయం చేస్తాడు. ది హిడెన్ స్ప్రింగ్. ఒక రాత్రి సమూహం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నట్టి ఓలీ ముందున్న ఒక క్లిష్టమైన సవాలును ప్రస్తావిస్తూ వింటాడు. దాచిన వసంతానికి దారితీసే చీకటి మరియు మూసివేసే గుహ. మరుసటి రోజు ఉదయం గుహలోకి ప్రత్యామ్నాయ ప్రవేశాన్ని కనుగొనడానికి నట్టి పాత మార్గాల గురించి తన జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. గుంపు గుహకు చేరుకున్నప్పుడు నట్టి వారి కోసం వేచి ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఆశ్చర్యపోయినప్పటికీ కృతజ్ఞతతో వారు ఇరుకైన మార్గాల ద్వారా నట్టి నాయకత్వాన్ని అనుసరిస్తారు. నట్టి యొక్క చురుకుదనం మరియు చురుకైన దిశాత్మక భావం అమూల్యమైనవని రుజువు చేస్తుంది. చీకటిలో నుండి వారిని సురక్షితంగా నడిపిస్తుంది. చివరగా దాచిన వసంతం పుష్కలంగా ప్రవహించే అందమైన గుహలోకి వారు ఉద్భవించారు. నట్టి ధైర్య సాహసాలు, దృఢ సంకల్పం తమను రక్షించాయని గ్రహించి ఆ బృందం ఆనందిస్తుంది. వారు తమ కంటైనర్లలో నీటితో నింపి తోటకు తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. ముగింపు. ది గ్రేట్ గాదరింగ్ తిరిగి వచ్చిన తర్వాత తోటలోని జంతువులు తమ కొత్త నీటి వనరు మరియు విజయవంతమైన యాత్రను జరుపుకుంటాయి. గ్రేట్ గాదరింగ్ లో నట్టి అతని ధైర్యం మరియు సహకారం కోసం గౌరవించబడ్డాడు. అతను తన స్నేహితుల మధ్య గర్వంగా నిలుస్తాడు. చిన్న మరియు బలహీనంగా అనిపించే వ్యక్తి కూడా సంకల్పం మరియు పట్టుదల ద్వారా గొప్ప విషయాలను సాధించగలడని నిరూపించాడు. పరిమాణం లేదా బలంతో సంబంధం లేకుండా అన్ని జంతువులు తమ సొంత సామర్థ్యాన్ని విశ్వసించేలా నట్టి కథతో గ్రోవ్ మరోసారి వృద్ధి చెందుతుంది. ధైర్యమైన చిన్న ఉడుత యొక్క పాఠం ప్రతిష్టాత్మకమైన కథగా మారుతుంది. నిజమైన ధైర్యం